మీరా చాప్టర్ 17 బంగార్రాజు ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ల చేతులు కట్టుకొని నిలుచోని ఉన్నారు. బంగార్రాజు మాత్రం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, వాళ్ల ముందు తిరుగుతూనే ఉన్నాడు. ఏంట్రా, ఆ పిల్ల అరుపులు ఇంకా వినపడ్డంలేదు. తనని మీరు సరిగ్గా భయపెట్టారా లేదా? ఈ పాటికి అది భయపడుతూ ఊరంతా పరుగులు తీయాలి కదా అని బంగార్రాజు తన ముందు నిలుచున్న ఇద్దరు వ్యక్తుల్ని కోపంగా అడిగాడు. అన్న అది మరి అని ఆ వ్యక్తి నసిగాడు. నసగకుండా పని జరిగిందా లేదా చెప్పు అని కోపంగా అడిగాడు బంగార్రాజు. ఈసారి మేము ఆ పిల్లని సరిగ్గానే భయపెట్టాము అన్నా, కాని అని చెప్తూ ఆగిపోయాడు ఆ వ్యక్తి. కాని ఏంటి, నీకు ముందే చెప్పాను, ఆ పిల్ల విషయంలో ఎటువంటి తప్పు జరగకూడదని. దానికి పిచ్చని ఊరంతా తెలియాలి. ఎన్నిసార్లు చెప్పినా అదే తప్పు చేసి మళ్ళీ వెనక్కు వస్తారు ఎందుకు అని కోపంగా అన్నాడు బంగార్రాజు. అది కాదన్నా, ఆ పిల్ల ఆ గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి దేవుడి గదిలో కూర్చొని గొళ్ళెం పెట్టేసుకుంది. పోనీ బయటకి వెళ్లి దానిని భయపెడతామంటే అప్పటికే ఇంట్లో ఉన్న పని చేసే వాళ్లు అందరూ దాని చుట్టూ చేరిపోయారు. అంతేకాకుండా ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు అని అన్నాడు ఆ వ్యక్తి. చెప్పిన పని సరిగ్గా చేయడం చేత కాదు కాని ఇలాంటి సాకులు చెప్పడం మాత్రం అందరికీ బాగా అలవాటైంది అని కోపంగా బంగార్రాజు వాళ్లని ఉరిమి చూశాడు. అన్నా, మన వాళ్లు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నారు. రాజారావు ఇంట్లో లేడు కదా. మన వాళ్లు ఇంట్లో ఉన్నా ఆ కోట పత్రాలని కాజేయడానికి ప్లాన్ చేశారు. ఇది చెప్తే అయినా బంగార్రాజు కొంచెం శాంతిస్తాడు అని అనుకున్నారు ఆ ఇద్దరూ. కాని ఇది విన్న బంగార్రాజుకి కోపం ఇంకా పెరిగింది. మీకు ఏమైనా పిచ్చారా? ఇప్పుడే కదా వాడు ఉన్నాడు అన్నావ్. ఇప్పుడు గనుక ఏదైనా దొంగతనం జరిగి వాడికి వీళ్ళు అందరూ దొరికిపోతే మన విషయం కూడా బయటపడుతుంది. రేపు ఆ రాజారావు పంచాయితీ పెడితే వాడికి ఏం సమాధానం చెప్తావు? ఊరు పంచాయతీలో వాడి ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. ముందు వెళ్ళి వాళ్లని ఆపు అని అన్నాడు బంగార్రాజు. కాని అన్న పత్రాలు దొరికితే అని ఏదో చెప్పబోయాడు. చెప్పింది చేయి, వాళ్లని వెంటనే వెనక్కి రమ్మను అని బంగార్రాజు కోపంతో తన చేతిలో ఉన్న కండువాను విసిరికొట్టాడు. బంగార్రాజు కోపాన్ని చూసిన ఆ ఇద్దరు వ్యక్తులు భయపడిపోయి వణుకుతూ వెంటనే, అలాగే అన్నా, వెంటనే వెళ్ళి వారిద్దరినీ మేము ఆపుతాము అని అన్నాడు. వాళ్ల గొంతులో భయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఇద్దరూ వెనక్కి తిరిగి బయటకి వెళ్తుండగా, ఆగండిరా, ఒకవేళ మీరు వాళ్లని కాపాడలేకపోయినా, వాళ్లని వెంట తీసుకురాకపోయినా, లేదా వాళ్లలో ఎవరైనా ఒకరు దొరికిపోయినా సరే, మీ నలుగురిని చంపేస్తా అని హెచ్చరించాడు బంగార్రాజు. అన్నా అని ఇది విని ఆశ్చర్యపోయారు ఇద్దరూ. ఏంట్రా అన్నా, ఇలాంటి పిచ్చి ఆలోచన చేసే ముందు ఈ అన్న గుర్తు రాలేదా? రేపటి రోజున మీ వల్ల ఈ బంగార్రాజు ఊరు వాళ్లాందరి ముందు ఆ రాజారావు కాళ్లు పట్టుకుని తల దించుకుని ఉండే దానికన్నా మీ అందర్నీ చంపి నింద నా మీద లేకుండా చేసుకోవడమే సరైనది. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళి వాళ్లను ఆపకపోతే నేను నిన్ను ఇప్పుడే చంపేస్తా, పో అని అన్నాడు బంగార్రాజు. బంగార్రాజు మాటలు విని ఆ ఇద్దరు తొందరగా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. వీళ్ళని నమ్మడానికి లేదు బంగార్రాజు అని ఒక ఆడగొంతు తన వెనుక నుంచి వినిపించింది. బంగార్రాజు అటు చూడగానే ఆ నలుగురు తిరిగి రాగానే వెంటనే ఇక్కడ నుంచి పంపించేయి. ఈసారి పరిస్థితులు మనకి అనుకూలంగా లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. బంగార్రాజు మాటలకు బెద్రిపోయి భయంతో రాజారావుగారి ఇంటివైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఆ ఇద్దరు వ్యక్తులో ఒక వ్యక్తి, ఏంటి అన్నా, పెద్దన్న చంపేస్తా అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడిగాడు. చేసేది ఏం లేదురా, తొందరగా వెళ్ళి వాళ్ళిద్దరినీ ఆపాలి. ఒకవేళ వాళ్లు దొరికిపోతే మనం కూడా చస్తాం అని అన్నాడు. గౌతమ్ ఇంకా రఘు అక్కడే కూర్చొని మీరాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరాకి కూడా ఇప్పుడు గౌతమ్ అంటే భయం పోయి వాళ్ళిద్దరితో చాలా బాగా మాట్లాడుతుంది. మీరాని చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇంత ఆనందంగా చూశాడు రఘు. మీరా కూడా చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మతో కాకుండా వేరొకరితో ఇంత చనువుగా మాట్లాడుతుంది. గౌతమ్ మీరాతో మాట్లాడుతుండగానే పైన రాజారావు గారి గదిలో ఏదో శబ్దం వచ్చింది. దాంతో మీరా భయపడి తొందరగా కుర్చీలో నుంచి లేచి గౌతమ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకుంది. చెప్పాను కదా,
ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారు, వాళ్ళు నన్ను తీసుకొని వెళ్తారు, అని మరింత గట్టిగా గౌతమ్ చేయిని పట్టుకుంది మీరా. మీరా, భయపడకు, నేను ఉన్నాను కదా. రిలాక్స్, ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడే, ఈ కుర్చీలోనే కూర్చో, నీ పక్కనే రఘు అన్న ఉంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏం అయిందో చూస్తాను, అని అన్నాడు గౌతమ్. వద్దు, నువ్వు వెళ్ళకు, వాళ్ళు నిన్ను కూడా తీసుకెళ్ళిపోతారు. ఇంతకుముందు చిన్న పిల్లల్ని కూడా అలానే తీసుకెళ్ళిపోయారు, అని అంది మీరా. చిన్న పిల్లలా? గౌతమ్కి అర్థం కాలేదు. తను రఘు వైపు చూశాడు. రఘుకి కూడా ఏం అర్థం కాలేదు. తను కూడా గౌతమ్ వైపు ఏమో అంటూ చూశాడు. మీరా, నువ్వు భయంలో ఏదేదో మాట్లాడుతున్నావు. సరే, ఒక పని చేద్దాం, నువ్వు కూడా నాతో పాటురా, ఇద్దరం వెళ్ళి పైన ఎవరు ఉన్నారో చూద్దాం, అని అన్నాడు గౌతమ్. మరి తర్వాత ఏం జరుగబోతోంది? త్వరలో తెలుసుకుందాం.